హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించి మాక్ టెస్ట్ లింక్ అయితే యాక్టివేట్ చేశారు. ఇది దేనికోసం అంటే ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు అసలు ఎగ్జామినేషన్ ఎలా జరిగిద్ది ఏంటనేది మనకి మాక్ టెస్ట్ ద్వారా అయితే తెలియజేస్తారనమాట. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఏ విధంగా అటెండ్ చేయాలనేది కొంత భయం అయితే ఉంటుంది. అయితే దాని గురించి ఒక మాక్ ఎగ్జామినేషన్ అనమాట. అసలు ఏ విధంగా ఎగ్జామినేషన్ రాయాలి, ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముందుగానే ఆల్రెడీ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళకైతే కొంత అనుభవం ఉండేది. కానీ ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఏంటంటే ఒకసారిగా కంప్యూటర్ ముందు కూర్చుని ఎగ్జామ్ రాయడం అంటే కొంచెం టెన్షన్గానే ఉండేది. వాళ్ళు ఎంత ప్రిపేర్ అయినా సరే వాళ్ళలో ఉన్న కొంచెం భయాన్ని తొలగించి ఈ విధంగా ఎగ్జామినేషన్ జరుపుతారు అని చెప్పేసి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అలానే దీనిలోనే మనం మాక్ టెస్ట్ కూడా అటెండ్ చేయొచ్చు. మీరు ఎవరైతే ఆల్రెడీ ఆ ఎగ్జామినేషన్ గురించి కొంత అవగాహన ఉన్నా సరే మాక్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతుంది. ఇంకా ఆర్ఆర్బీ సిలుగురు వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే మనం కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి మాక్ టెస్ట్ లింక్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఇక క్లిక్ హియర్ ఫర్ మాక్ టెస్ట్ లింక్, రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్. దీని మీద క్లిక్ చేసి మనం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఇంకా మనకి లాగిన్ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా సైన్ ఇన్లోకి వెళ్తే మనం డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు అనమాట మాక్ టెస్ట్కి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ అస్సామీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి దీన్ని మనం తెలుగులోకి మార్చుకుందాం. ఇక్కడ తెలుగులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూడవచ్చు మనం. సాధారణ సూచనలు మొట్టమొదటి చూసేసరికి పరీక్ష మొత్తం వ్యవధి మొత్తం టైం వచ్చేసరికి 90 నిమిషాలు, 90 మినిట్స్ టైం ఇస్తారు. తర్వాత ప్రశ్నల సంఖ్య 120 క్వశ్చన్స్ అందరికీ తెలిసింది. ఇంకా మూడవ సూచన వచ్చేసరికి అన్ని ప్రశ్నల్లో ఆబ్జెక్టివ్ తరహాలోనివి, ప్రతి ప్రశ్నకు 4 ఐచ్ఛికములు ఇవ్వబడ్డాయి. వీటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం అవుతుంది. ప్రతి ప్రశ్నకు 4 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, వాటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం అవుతుంది. తర్వాత 4 వచ్చేసరికి తప్పు సమాధానాల కోసం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు జవాబు 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ తీసేస్తారు. 1/3 నెగిటివ్ ఉంటుంది. మనం 3 కనుక మిస్టేక్ చేసినట్లయితే 1 రైట్ ఆన్సర్ అనేది మనకి మైనస్ చేయడం జరుగుతుంది. తర్వాత 5, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత మీ జవాబును సేవ్ చేయడానికి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి, లేకపోతే మీ సమాధానం సేవ్ చేయబడదు. మనం ఏం చేయాలంటే మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి మన ఎగ్జామినేషన్లో ఏం చేయాలంటే మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం సెలెక్ట్ చేసిన ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి భాష గురించి ఇచ్చారు. ఇంకా లాంగ్వేజ్ అంటే మనం లాంగ్వేజ్ ఏది మనకి కనబడుతుందంటే అపియర్ అవుతుందంటే ఎగ్జామినేషన్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లాంగ్వేజ్ మాత్రమే మనకి అపియర్ అవుతుంది ఎగ్జామినేషన్లో. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ లాంగ్వేజ్. కామన్గా ఇంగ్లీష్లో కూడా మనం పేపర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. తెలుగు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ క్వశ్చన్ని ఇంగ్లీష్లో కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. 7వ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఒకసారి స్క్రీన్పై ఒక ప్రశ్న మాత్రమే ప్రదర్శించబడుతుంది. స్క్రీన్పై ఒక క్వశ్చన్ మాత్రమే ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ అంటే ఆ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేసినా చేయకపోయినా కానీ క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇంకా పరీక్ష పూర్తి చేయడానికి మీకు అందుబాటులో ఉన్న సమయం స్క్రీన్పై కుడి ఎగువ మూలన ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినప్పుడు మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ రైట్ సైడ్లో పైన మనకి టైమింగ్ అనేది చూపిస్తుంది. 90 మినిట్స్తో స్టార్ట్ అవుతుంది అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకా క్వశ్చన్ యొక్క స్టేటస్ బాక్స్ని కూడా మనం చూడవచ్చు. ఆ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేసామా, మార్క్ ఫర్ రివ్యూ అని సేవ్ చేసి పెట్టుకున్నామా, లేదంటే అసలు ఆ క్వశ్చన్ మనం విజిట్ చేయకుండా వెళ్ళిపోయాం అనేది ప్రతిదీ కూడా మనకి ఈ బాక్సెస్లో ఉన్న స్టేటస్ ద్వారా ఇంకా ఈ కలర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎగ్జామినేషన్లో కొంచెం టెన్షన్గా ఉంటాం కాబట్టి మనం తెలిసి కూడా కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతాం, లేదా మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి వాడిని చూడకుండా మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టి ఆన్సర్ చేసామని అనుకుని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకోసం అనమాట ఈ స్టేటస్ బాక్సుల గురించి కూడా మనం కొంచెం అవగాహన అంటే తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటే కొంచెం టెన్షన్ తగ్గి ఎగ్జామినేషన్ ప్రశాంతంగా రాస్తారు. అది కాక ఆల్రెడీ తెలిసినా సరే మనం ఏమైనా క్వశ్చన్స్ వదిలేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి అసలు ఏం సెలెక్ట్ చేయకుండా ఈ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ది యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ నెట్. ఇక్కడ మనకు 120 క్వశ్చన్ బాక్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ 120 బాక్సెస్ క్వశ్చన్స్లో మనకేంటంటే ఇక్కడ 1 బాక్స్ ఉంది కదా, ఈ 1 బాక్స్ ఈ విధంగా మనకి స్టేటస్ కనుక కనిపించినట్లయితే ఆ క్వశ్చన్ మనం ఇంకా చూడలేదన్నమాట. అంటే మనం ఆన్సర్ చేయడానికి ఆ క్వశ్చన్ చదవలేదు, ఇంకా ఇతరులో కనిపిస్తే ఆ క్వశ్చన్ మనం ఇంకా చూడలేదని అర్థం. ఇంకా రెడ్ బాక్స్ కనుక కనిపించినట్లయితే ఆ క్వశ్చన్ మీద యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్, మనం ఆ క్వశ్చన్ చదివేం కానీ దాన్ని ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం అని చెప్పేసి అర్థం. ఇంకా గ్రీన్, ఇంకా మనకి ఆ బాక్స్ మన క్వశ్చన్ స్టేటస్ బాక్స్ గ్రీన్లో కనుక కనిపించినట్లయితే యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, మన గ్రీన్ బాక్స్లో ఉన్నాయన్నీ కూడా మనం ఆన్సర్ చేసామని అర్థం, గుర్తుంచుకోండి. తర్వాత ఇంకా వైలెట్ కలర్, ఇక్కడ వంకాయ కలర్లో ఉంది కదా, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్కెడ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. అంటే మనం ఈ క్వశ్చన్ను చూసాం, ఆన్సర్ కూడా చేసాం, కానీ డౌట్ అన్నమాట, ఒకసారి రివ్యూ కోసం దాన్ని అలాగా హోల్డ్లో పెట్టుకున్నాం. దీని ఏంటంటే మనం ఒకసారి చూడాలి, మళ్ళీ ఎగ్జామ్ అయ్యేలోపు మళ్ళీ ఒకసారి చూడాలని అర్థం.
గ్రీన్లో పెడితేనేమో మనం ఆన్సర్ చేసాం, దీని గురించి మనకు డౌట్ ఏం లేదు, ఆన్సర్ చేసాం. రెడ్లో ఉంటేనే మనం ఆన్సర్ చేయలేదు, అసలు మనకు దానికి ఆన్సర్ తెలియదు కాబట్టి అలా వదిలేసాం. ఇంకా మనకి అసలు ఇక్కడ ఖాళీ బాక్స్ కనిపిస్తే మనం ఆ క్వశ్చన్ ఇంకా చూడలేదని అర్థం. ఆ తర్వాత వైలెట్ బాక్స్లో గ్రీన్ సింబల్ కానీ కనిపించినట్లయితే యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అండ్ మార్కెడ్ ఫర్ రివ్యూ, దిస్ విల్ బి కన్సిడర్ ఫర్ ఎవల్యూషన్. ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ మార్క్ ఫర్ రివ్యూ కోసం, అంటే మనకు ఆన్సర్ తెలుసు కానీ కొంత కన్ఫ్యూజన్ అనమాట, దానికి ఒకసారి రివ్యూ కోసం హోల్డ్లో పెట్టుకున్నాం కదా, మళ్ళీ వెళ్ళి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసామని అర్థం. మనం ఏంటి చేస్తామంటే మార్క్ ఫర్ రివ్యూ కోసం పెట్టుకుని అవి ఆన్సర్ చేసామని వదిలేస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి వైలెట్ బాక్స్లో మళ్ళీ గ్రీన్ రావాలన్నమాట, అప్పుడే మనం రివ్యూ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసామని అర్థం. ఇవన్నమాట ఈ బాక్సులకి అర్థం. ఒకసారి తెలియని వాళ్ళు కొంచెం శ్రద్ధగా వినండి. ఇక్కడ బాణాలు గుర్తులు ఉన్నాయి కదా, వీటిని మనకు క్వశ్చన్స్ కిందకి పైకి జరుపుకోవచ్చు. అలానే మనకి క్వశ్చన్స్లో కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా, అలానే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి 4 ఆప్షన్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తాం, దాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. మళ్ళీ వెనక్కి వచ్చేసి మనం ఏదైతే డౌట్గా ఉందో దాన్ని అయితే మనం మార్చుకోవచ్చు. లేదంటే మనం ఆన్సర్ని తొలగించడానికి క్లియర్ రెస్పాన్స్ అని మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చిన ఆన్సర్ అనేది పోతుంది అనమాట. ఎందుకంటే క్లియర్ రెస్పాన్స్ ఎందుకంటే మనకి అంటే కొంచెం మనం ట్రై చేస్తూ ఉంటాం, అంటే రాళ్ళు వేస్తూ ఉంటాం కదా, రాళ్ళు వేసి ఒకసారి కూడా ఏం చేస్తూ ఉంటాం, వదిలే ఎందుకు రిస్క్ చేయడం అని ఆగిపోయే వాళ్ళ కోసం ఏంటంటే ఆ రెస్పాన్స్ అనేది క్లియర్ చేసేస్తే మనకి ఆ డౌట్ ఉన్న క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఆన్సర్ చేసి కూడా ఎందుకు రిస్క్ అనుకుని అవి ఏంటంటే నెగిటివ్లోకి పోకుండా మనం సేవ్ అవ్వడానికి అనమాట ఈ క్లియర్ రెస్పాన్స్ అనే ఆప్షన్ అందుకోసం అనమాట. ఎందుకు ఆల్రెడీ మనం ఆన్సర్ చేసి రిస్క్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎందుకు అనవసరంగా మార్క్స్ పోగొట్టుకోవడం ఈ నెగిటివ్ మార్కింగ్లో అనుకున్నప్పుడు ఈ క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చిన ఆన్సర్స్, అంటే మనం ఆ క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ అనేది పోతుంది అనమాట. అలానే కొన్ని క్వశ్చన్స్కి ఇమేజెస్ అనేవి చిన్నగా ఉంటాయి, వాటిని పెద్దది చేసుకుని కూడా మనం చూసుకోవచ్చు. మన మౌస్ని తీసుకెళ్ళి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి కర్సర్తో మనకి రౌండ్గా ఉంటుంది కదా మౌస్ మధ్యలో, దాని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది పెద్దది చిన్నది అంటే తగ్గించుకోవడానికి సైజు చూసుకోవచ్చు మనం. ఎందుకంటే కొంతమందికి కనిపించవు ఆ ఇమేజెస్, దాని దగ్గరికి వెళ్ళి చూసిన కనిపించవు కాబట్టి ఇదనమాట. అంటే సిస్టమ్ మీద కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు కొంచెం ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది భయపడుతున్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తెలుసుకుంటారని ఆర్ఆర్బి సిలిగురి ద్వారా ఇండియన్ రైల్వేస్ చేత జారీ చేయబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇంకా అలానే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. మనకి ఎగ్జామినేషన్ టైంలో కంప్యూటర్ మీద కొంత చిన్న 2-3 లైన్తో ప్యాసేజ్ అనేది ఉంటుంది, డిక్లరేషన్, దాన్ని మనం హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి ఉంటుంది. ఇంకా అలానే మనం థంబ్ ప్రింట్ కూడా తీసుకుంటారు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఈ విధంగా మనకి థంబ్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు కానీ ఎగ్జామ్ మధ్యలో కానీ ఎగ్జామ్ ఎండింగ్లో కానీ ఏదో ఒక టైంలో అయితే మనకి థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మనం ఎగ్జామ్కి రెడీగా ఉన్నట్లయితే మనకి ఇక్కడ చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకుని తెలుగు సెలెక్ట్ చేద్దాం. ఇంకా మనకి ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఐ ఆమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మన కండిషన్స్ మీద కూడా క్లిక్ చేయాలి. ఓకే, ఐ ఆమ్ రెడీ టు బిగిన్. కొన్ని క్వశ్చన్స్ అయితే అటెండ్ చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింది రాష్ట్రాలలో నేపాల్తో సరిహద్దును పంచుకొని రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్ పంచుకుంటుంది, సిక్కిం పంచుకుంటుంది, ఉత్తరప్రదేశ్ కూడా పంచుకుంటుంది కాబట్టి అస్సాం రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా అంటే మనం క్వశ్చన్ అనేది అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేయాలనేది ఆల్రెడీ చెప్పాం కదా. ఇక్కడ మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్కి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు మనకి ఆన్సర్ తెలియదు ఎందుకు రిస్క్ చేయడం అనుకుంటే మనం ఇచ్చిన ఆన్సర్ తీసేయాలనుకుంటే క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయాలి. ఇంకా మనం ముందుకెళ్ళేసి అంటే కొన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత వెనక ఏదైనా క్వశ్చన్ మనకు డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ప్రీవియస్ మీద అయితే మనం క్లిక్ చేయొచ్చు. ఇంకా మనకి ఈ క్వశ్చన్లో మనం ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాము, తర్వాత చూసుకుందాం అంటే క్యాలిక్యులేషన్ ఏమైనా మిస్టేక్ ఉంటే అర్థమెటిక్కి సంబంధించి మళ్ళీ చేసి చూద్దాం, ఒకసారి టైం ఉంటే ఆన్సర్ వస్తుంది కదా అన్నప్పుడు అయితే మనం మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ మనం మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చి మళ్ళీ దాన్ని ఒకసారి రివ్యూ చూసుకుని మళ్ళీ ఫైనల్ ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అనేవి అటెండ్ చేయాలి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అటెండ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వారిలో ఎవరిని సరిహద్దు గాంధీ అని కూడా పిలుస్తారు? ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని అనరు, ఇంకా అలానే మనకి గోపాలకృష్ణ గోఖలే గారిని అనరు, ఇంకా సుభాష్ చంద్రబోస్ గారిని కూడా అనరు. కాబట్టి ఇక్కడ మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని సరిహద్దు గాంధీ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా మనం ఆన్సర్ను సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సగటు మానవులు వినదగిన పౌనపుణ్య పరిధి సుమారు 20 హెడ్జ్ నుండి 20 కిలో హెడ్జ్. 20 కిలో హెడ్జ్ అంటే 20,000 హెడ్జ్ కూడా అని కూడా అనొచ్చు.
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది ఆనకట్టలలో కృష్ణానదిపై నిర్మించబడిన ఆనకట్ట ఏది? మనకి సర్దార్ సరోవర్ డ్యాము, ఇందిరా సాగర్ డ్యాము ఈ రెండు కూడా మనకి నర్మదా నదిపై నిర్మించారు. అలానే హీరాకూడ్ డ్యామ్ అనేది మనకి మహానదిపై నిర్మించారు. ఇంకా మనకి కృష్ణానదిపై నిర్మించింది నాగార్జున సాగర్ డ్యాము. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఇంకా EOS 01 అనేది EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఎగ్జామినేషన్ గురించి టెన్షన్ ఫీల్ అయ్యే వారి కోసం. అందరూ కూడా మాక్ టెస్ట్ అటెండ్ అవ్వండి, ఎక్కువ మాక్ టెస్టులు రాస్తూ ఉన్నాయి డైలీ కూడా. ఇంకా అఫీషియల్గా మనకి RRB ఇచ్చిన మాక్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వండి, కొంత భయం అనేది పోతుంది. ఇంకా అలానే మనకి హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్ అనేది మనకి సిటీ ఇంటిమేషన్, వెన్యూ, ఎగ్జామినేషన్ డేట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ 10 days ముందు అయితే మనకి తెలుసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. మనకి March 2 నుండి కూడా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి February 2021 లోపు మనకి ఎగ్జామినేషన్ సిటీ, వెన్యూ వీటి గురించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. అందరూ కూడా ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.